Welcome to Tangier in Morocco. So Morocco నా కంట్రీ నెంబర్ 111 111 అండ్ ఈ సంవత్సరం 101వ దేశం. ఈ రోజు మనము మూడో ఇంపార్టెంట్ సిటీ అయిన కాసాబ్లాంకాకి వెళ్ళబోతున్నాం. ఈ రోజు మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది అండ్ దట్ బుల్లెట్ ట్రైన్ రన్స్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ 300 km/h. స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయా. ఎక్కబోయే బుల్లెట్ ట్రైన్. సో ట్రైన్ ఎక్కేసా. మొత్తానికి ఒక సెమీ రిక్లైనింగ్ సీట్ దొరికింది. కాసాబ్లాంకా ట్రైన్ స్టేషన్లో సక్సెస్ఫుల్గా దిగేశాను. కాసాబ్లాంకాలో దిగడంతో ఇక్కడ ట్యాక్సీ తీసుకున్నా. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఓల్డ్ సిటీ ఏరియా ఆఫ్ కాసాబ్లాంకా అనమాట. ఇది మదీనా కాసాబ్లాంకాలోని మాస్క్ అనమాట. ఫ్రెండ్స్, సో మీరు చూస్తుంది రెక్స్ కఫే. అట్లీస్ట్ ఒక 100 years చరిత్ర కలిగిన కెఫెటేరియా ఇన్ కాసాబ్లాంకా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్న హసన్ 2 మాస్క్ అనేది, సో ఇది ఎంత పెద్దదంటే యాక్చువల్గా ప్రపంచం మొత్తంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న మాస్క్ అంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాంజియర్విల్ ఇన్ మొరాకో. సో మొరాకో నా కంట్రీ నెంబర్ 111 111 అండ్ ఈ సంవత్సరం 101వ దేశం. 101వ దేశంలో 111 కంట్రీలో 3 nights స్పెండ్ చేశా. 3 nights ఒక రోజు టాంజియర్విల్లో ఉన్నాను. సెకండ్ నైట్ ఐ వెంట్ టు Chefchaouen. సో Chefchaouen is a very famous blue city. అది ఆల్రెడీ మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసుకున్నారు. ఈ రోజు మనము మూడో ఇంపార్టెంట్ సిటీ అయిన కాసాబ్లాంకాకి వెళ్ళబోతున్నాం. సో కాసాబ్లాంకా అనేది యాక్చువల్గా క్యాపిటల్ కాదు. రబాత్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మొరాకో, బట్ కాసాబ్లాంకా ఇస్ వెరీ ఫేమస్ సిటీ అండ్ కాసాబ్లాంకాలోనే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో కాసాబ్లాంకా నుంచి మనము రేపు ట్యూనిషియాకి వెళ్ళబోతున్నాం. సో ట్యూనిషియాకి వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఓన్లీ కాసాబ్లాంకా ఉంది. అందుకే ఈరోజు మనము కాసాబ్లాంకాకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మీకు ఏదైతే హోటల్ కనిపిస్తుందో హిల్టన్ హోటల్. సో ఈ హిల్టన్ హోటల్ అనేది జస్ట్ ఇక్కడే ఎదురుగానే ఉంది. దీని వెనకాల చూసుకుంటే యూ కెన్ సీ ద ట్రైన్ స్టేషన్. సో ఈ ట్రైన్ స్టేషన్ అనేది ఇక్కడే జస్ట్ హిల్టన్ హోటల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో వాకేబుల్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ ట్రైన్ స్టేషన్ ఉంది. ఈ ట్రైన్ స్టేషన్లో ఈరోజు మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి వెళ్ళబోతున్నాం. సో ట్రైన్ ఎందుకు వెళ్తున్నాను అంటేనే ఇక్కడ యాక్చువల్గా మనకు ఒకవేళ బై రోడ్ వెళ్ళేట్టయితే 5 to 6 hours పడుతుంది. సో 5 to 6 hours బై రోడ్ పట్టే టైంని అదే నార్మల్ ట్రైన్లో వెళ్ళేటైతే కూడా దాదాపు 6 hours with 1 change పడుతుంది. కానీ ఇక్కడ ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది అండ్ దట్ బుల్లెట్ ట్రైన్ రన్స్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ 300 km/h. 300 kilometers వేగంతో ఈ బుల్లెట్ ట్రైన్ అనేది రన్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ బుల్లెట్ ట్రైన్ ఇన్ ద ఎంటైర్ ఆఫ్రికా ఖండం మొత్తంలోనే ఏకైక బుల్లెట్ ట్రైన్ అనమాట. సో ఈ బుల్లెట్ ట్రైన్లో మనం ఈరోజు ప్రయాణం చేయబోతున్నాము. అయితే ఈ బుల్లెట్ ట్రైన్కి ఖర్చు మనకి రెండు రకాల సీట్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ స్టాండర్డ్ క్లాస్, ఇంకోటేమో ప్రీమియం క్లాస్. సో ప్రీమియం క్లాస్ ఏమో మనకి దాదాపు 430 dirhams అంటే 3,600 రూపాయలు ఛార్జ్ అవుతుంది. అదే మనకి రెగ్యులర్ స్టాండర్డ్ క్లాస్ తీసుకుంటే 270 dirhams అంటే 2,300 రూపాయలు అవుతుంది. 1,300 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ అయినా సరే మనకి ఇక్కడ లౌంజ్ యాక్సెస్ ఉంది అండ్ బెటర్ సీటింగ్ ఉంటుంది అండ్ 2 గంటల 10 నిమిషాల్లో మనం చేరుకోబోతున్నాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ బుల్లెట్ ట్రైన్. సో చెప్పాగా ఆఫ్రికా ఖండం మొత్తంలోనే ఉన్న ఏకైక బుల్లెట్ ట్రైన్. ఆ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడడానికి నేను ప్రయాణం చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఈరోజు మనము కాసాబ్లాంకాకి వెళ్ళిపోదాము, కాసాబ్లాంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఆ తర్వాత రేపు వీఆర్ ఫ్లయింగ్ టు ట్యూనీషియా. సో దాట్స్ గోనా బి మై కంట్రీ నెంబర్ 112. ఈ సంవత్సరం 102వ దేశం. ఇంకా దాని తర్వాత ఇంకో 6 దేశాలు మనం ఈ సంవత్సరం ఎండ్ అయిపోయే లోపల చూసుకోబోతున్నాం. సో బీ ప్రిపేర్ టు వాచ్ దెమ్. స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయా. ఈ ట్రైన్ స్టేషన్ కూడా అదేదో ఒక పెద్ద మాల్ లాగానే కట్టారనమాట. సో సూపర్గా ఉంది చూడండి. కింద షాపింగ్ ఇన్ని రకాలు ఉన్నాయా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీ. చాలా బాగుంది. ఇది ఆఫ్రికాలో ఉన్నా కూడా యూరోప్కి చాలా దగ్గరలో ఉండడంతో సో యూరోపియన్ స్ట్రక్చర్లోనే యూరోపియన్ కల్చరే కనిపిస్తుంది. ఇక్కడ మనకి లౌంజ్ కూడా కనిపిస్తుంది. సో ఆ లౌంజ్ లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు మన ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మనం ఈ బుల్లెట్ ట్రైన్ అనేది ప్రారంభం చేద్దాం. ఇదే అల్ బొరాక్ లౌంజ్. మనం ఇప్పుడు స్టే చేయబోతున్న లౌంజ్ ఇదే అంటిల్ వి గెట్ ఇన్ టు ద ట్రైన్. లౌంజ్ ఎలా ఉందో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక ఎయిర్పోర్ట్ లౌంజ్ చూసినట్టే ఉంది. ఇక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ లౌంజ్ ఉన్నట్టే ఉంది. సో చాలా బాగుంది. అయితే ఈ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మనకి సపరేట్ యాక్సెస్ అంటే ఇక్కడ ఈ యాక్సెస్ ద్వారా మనం డైరెక్ట్గా ట్రైన్ స్టేషన్లో మనం డైరెక్ట్గా ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేయచ్చు అనమాట. సో ఇది ఎకానమీ క్లాస్ వాళ్ళకి మాత్రం వాళ్ళకు పెద్ద క్యూ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది. ఇది ఓన్లీ ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనమాట. నాకు ఈ ట్రైన్ స్టేషన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ప్లాట్ఫామ్ 8కి మనం ఇప్పుడు వెళ్ళాలన్నమాట. సో మన ప్లాట్ఫామ్ 8లో మన ట్రైన్ ఉంది. సో ప్లాట్ఫామ్ 8 యొక్క ప్లాట్ఫామ్ ఇది.
అంతేకాకుండా మిగతాది 7, 6, 5, 1, 2, 3, 4 అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది చూడండి. ఇదేమో లౌంజ్ నుంచి ఎంట్రన్స్, ఇవేమో నార్మల్ ఎకానమీ క్లాస్ ఎంట్రన్స్. దీంట్లోంచి బయటకు వస్తే ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నా సరే మనకి డైరెక్ట్ ఎంట్రన్స్ ఉంది. సో మనకి లగేజ్తో అందరు వస్తుంటారు కాబట్టి మెట్లు ఎక్కడాలు దిగడాలు ఇంకొక లిఫ్ట్ ఎక్కడాలు అలాంటి ఏవి లేకుండా డైరెక్ట్ ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలనుకుంటే ఆ ప్లాట్ఫామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది లండన్లో కూడా వాటర్లూ స్టేషన్లో కూడా ఇలా ఉంటుందన్నమాట. సో ఐ లైక్ దిస్ డైరెక్ట్ యాక్సెస్. రైల్వే స్టేషన్లో ఇలా ఉంటే బాగుంటాం. ఎక్కబోయే బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ క్లాస్ కోచ్. సో మిగతా అన్నీ కూడా ఎకానమీ క్లాస్ కోచెస్. ఇది ఒక్కటి మాత్రమే ఫస్ట్ ఉన్నది మాత్రమే ఫస్ట్ క్లాస్ కోచ్ అనమాట. సో ఈ కోచ్లో లోపలికి వెళ్ళి ఎలా ఉందని చూసుకుందాం. ఆ తర్వాత వి విల్ ట్రావెల్. సో ట్రైన్ ఎక్కేసా, మొత్తానికి ఒక సెమీ రిక్లైనింగ్ సీట్ దొరికింది. సో బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఇంకో 2 గంటల్లో మనం ఇప్పుడు కాసాబ్లాంకా చేరుకోబోతున్నాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అవబోతుంది. స్పీడ్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఎలా అందుకుంటుందని చూద్దాం. దాదాపు 300 కిలోమీటర్ల స్పీడ్, పీక్ స్పీడ్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం. రెండో విషయం ఏంటంటే ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఉంది. సో ఆ కోఇన్సిడెన్స్ ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడే ట్రైన్ కదిలింది. సో ఇది నా టికెట్ అనమాట. ఈ టికెట్ మీరు చూస్తే టాంజరబుల్ 2 o'clock నుంచి కాసా వోయేజర్. సో మనకి కాసాబ్లాంకాకి మనం 2 hours 10 minutesలో 4:10కి రీచ్ అయ్యాము. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే ఫస్ట్ క్లాస్ అండ్ 1 వోయేజర్ అంటే 1 side అని, అండ్ దెన్ మన సీట్ నెంబర్ వచ్చి 111. సో ఈ కంట్రీ నెంబర్ ఎంత మనకి మొరాకో 111. 111 మన కంట్రీ నెంబర్ అండ్ మనకి ఇక్కడ వచ్చిన సీట్ నెంబర్ కూడా 111. ట్రైన్ కదిలింది, బయలుదేరాము. అయితే ఇంతకుముందు నేను మీకు ఒక కోఇన్సిడెన్స్ చూపించాను కదా. సో ఇలాంటి కోఇన్సిడెన్సెస్ నాకు లైఫ్లో చాలాసార్లు జరిగాయి. నేను మీతో చాలాసార్లు పంచుకున్నాను. ఈ సంవత్సరంలోనే ఎన్నోసార్లు పంచుకున్నాను. అయితే ఈ కోఇన్సిడెన్సెస్ కేవలం నాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జరుగుతాయి. కేవలం మీరు గుర్తిస్తున్నారా గుర్తించట్లేదా అనేది ఇంపార్టెంట్. సో మీరు అలా గుర్తించిన కోఇన్సిడెన్సెస్ ఏమున్నాయి ఈ సంవత్సరంలోనే అని కాదు, మీ లైఫ్లో ఏదైనా ఒక మంచి కోఇన్సిడెన్స్ ఉండేటైతే ఆ కోఇన్సిడెన్సెస్ గురించి షేర్ చేసుకోండి కమెంట్స్లో. ఎందుకంటే నాకు ఏది కోఇన్సిడెన్స్ అనిపించినా నేను మీకు వెంటనే చెప్పేస్తూ ఉంటాను. సో ఎందుకంటే నాదంతా ఓపెన్ బుక్ పాలసీ కాబట్టి మీరు ఇప్పటిదాకా మీరు షేర్ చేసుకొని కోఇన్సిడెన్స్ ఏదైనా ఉన్నా లేకపోతే ఏదైనా స్పెషల్ కోఇన్సిడెన్సెస్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి. కేవలం 45 నిమిషాల్లో క్యాపిటల్ సిటీ అయిన రబాత్కి వచ్చేసాం. సో మొరాకో క్యాపిటల్ సిటీ అయిన రబాత్ జస్ట్ 45 నిమిషాలు వచ్చేసాము. ఇక్కడ 15 నిమిషాలు ఆగి మళ్ళీ ఇక్కడ నుంచి మనం కాసాబ్లాంకాకి వెళ్తాం అనమాట. మళ్ళీ మ్యాక్సిమం 1 hourలో వెళ్ళిపోతాం. సో అది నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నా జర్నీని. సూపర్ స్పీడ్ కానీ చాలా బాగుంది, మంచి కంట్రోల్లో వెళ్తుంది. ఎలాంటి జర్క్స్ ఎలాంటి కుదుపులు లేవు, చాలా బాగుంది. మొత్తానికి ఒక దగ్గర వేరే సీటు మారింది. ఇప్పటిదాకా మనకి వెనకాల సూర్యుడు ఉండడంతో సరిగ్గా వీడియోస్ చేయలేకపోయాం. మొత్తానికి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వచ్చాం. కాసాబ్లాంకా స్టేషన్కి చేరుకోబోతున్నాం. ఇంకొక 2 minutesలో రైల్వే స్టేషన్ చేరుకుంటాము. చేరుకున్న తర్వాత మనం దిగేసి మళ్ళీ హిల్టన్ హోటల్ అండ్ కాసాబ్లాంకాకి వెళ్ళబోతున్నాను. ఆ తర్వాత ఈరోజు ఎంతసేపు టైం ఉంటుందో తెలియదు, వీలైనంతసేపు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. కాసాబ్లాంకా ట్రైన్ స్టేషన్లో సక్సెస్ఫుల్గా దిగేశాను. సో అదే ట్రైన్ స్టేషన్, ఇక్కడే ట్రైన్ ఆగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనము హోటల్కి వెళ్ళబోతున్నాం. సో హోటల్ దాదాపు 18 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, 25 minutes పడుతుందంట. సో హోటల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏమైతే వీలైతుందో అది ఎక్స్ప్లోర్ చేద్దాము, లేదంటే రేపు మార్నింగ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. రేపు మధ్యాహ్నం మనకి వీ హ్యావ్ ఎ ఫ్లైట్ టు ట్యునీషియా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కాసాబ్లాంకాలో దిగడంతో ఇక్కడ ట్యాక్సీ తీసుకున్నా. సో ఈ ట్యాక్సీ డ్రైవర్ తోటే మనకు ముందు ఫస్ట్ లోకల్ లొకేషన్స్ చూపించమని చెప్పా. లోకల్ ప్లేసెస్ చూసుకున్న తర్వాత ఎందుకంటే మనకు ఆల్రెడీ 4:15 అవుతుంది కాబట్టి సో చీకట్ అయిపోయే లోపలనే ఇక్కడ మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకొని ఆ తర్వాత దెన్ విల్ గో టు ద హోటల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా ఫ్లైట్ని కూడా ఎర్లీ మార్నింగ్కి షిఫ్ట్ చేసుకున్నా. 7:50కే ఫ్లైట్ ఉంది. మనం అప్పుడు 10:50 కల్లా రీచ్ అయిపోతాం ట్యునీషియాకి. సో అప్పుడు మనకి 2 full days మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి కుదురుతుందని చెప్పేసి అలా నేను ఎర్లీ మార్నింగ్కి మూవ్ చేసుకున్నా. సో రేపు మార్నింగ్ 6 కల్లా మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి బయలుదేరాల్సి ఉంటుంది. అండ్ దెన్ విల్ మూవ్ టు ట్యునీషియా. ఈ రోజు అయితే ఇప్పుడు ముందు ప్రస్తుతానికి అయితే మనం కాసాబ్లాంకా లోకల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఓల్డ్ మదీనా, ఓల్డ్ సిటీ ఏరియా ఆఫ్ కాసాబ్లాంకా అనమాట. సో ఇక్కడ మనకు ఒక ఫేమస్ మాస్క్ ఉందంట. ఆ మాస్క్ దగ్గరికి చూడటానికి వెళ్తున్నాం ఫస్ట్. ఇది మదీనా కాసాబ్లాంకాలోని మాస్క్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మాస్క్స్ ఆఫ్ కాసాబ్లాంకా అంట. దాదాపు 200 years క్రితం కట్టిన మాస్క్ అనమాట ఇది. దీని తర్వాత ఇంకా ముందుకెళ్తే మనకి ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ మాస్క్ అనేది కనిపిస్తుంది.
సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ మాస్క్ కనిపించిందని చెప్పి, ఓల్డెస్ట్ మాస్క్ కనిపించిందని ఇక్కడ వీడియో తీస్తున్నా. సో ఇదంతా కూడా ఓల్డ్ మదీనా ఏరియా. మనం ఈ ట్యాక్సీలో తిరుగుతున్నాం ఇప్పుడు. ముందు ఇక్కడ లోకల్ ఎక్స్ప్లోర్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు చూస్తుంది రెక్స్ కఫే. అట్లీస్ట్ ఒక 100 years చరిత్ర కలిగిన కెఫెటేరియా ఇన్ కాసాబ్లాంకా. సో ఇట్స్ ఎ వెరీ ఫేమస్ కెఫెటేరియా. సో ఇక్కడ ఇప్పటికీ ఇది స్టిల్ యాక్టివ్గా ఉంది. ఈవినింగ్ 7:30కి ఓపెన్ అవుతుందంట. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే, అమెరికన్ థ్రిల్లర్ మూవీ అయిన కాసాబ్లాంకా. సో ఈ మూవీ పేరు, ఈ సిటీ పేరు కూడా ఒకటే అనమాట. కాసాబ్లాంకా అనేది 1942లో రిలీజ్ అయిన సినిమా అనమాట. అంటే దాదాపు 82 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా ఇది. ఆ సినిమాలో మొత్తం షూటింగ్ అంతా, మ్యాక్సిమం షూటింగ్ అంతా ఈ పర్టికులర్ కెఫెటేరియాలోనే జరిగిందంట. సో అందుకే ఇది వెరీ వెరీ ఫేమస్ అనమాట. సో దాదాపు 82 ఏళ్ల క్రితం వచ్చిన అమెరికన్ రొమాంటిక్ డ్రామా మూవీలోనే ఈ సినిమాలో షూటింగ్ జరిగిందంటే అప్పటికే ఇది చాలా ఫేమస్ అని అర్థమవుతుంది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంకా యాక్టివ్గా ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కెఫెటేరియా. సో ఇప్పుడు మీరు చూస్తుంది ద బిగ్ మాస్క్ హసన్ 2. సో హకన్ సెగన్ అని చెప్పేసి అని కూడా పిలుస్తారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ మాస్క్స్. దీని మినారెట్ హైట్ వచ్చి 200 meters అంట. హసన్ 2 మాస్క్ దగ్గరకు వచ్చేసా. ముసీదీలా మాస్క్ హసన్ 2 అని రాస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే మినారెట్ చూస్తున్నారో ఇట్స్ ఎ సింగిల్ మినారెట్. సో దీని హైట్ దాదాపు 200 meters అనమాట. సో మామూలుగా మనకి హ్యూజ్ మినారెట్, ఇది సింగిల్ మినారెట్ ఉంది. దీని మీదకి వెళ్ళడానికి రమదాన్ రోజు దాదాపు 4 లక్షల మంది వెళ్తారంట. సో పైదాకా వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకొని వస్తారనమాట. సో నార్మల్ డేస్లో కూడా మనకి నార్మల్గా అలౌ చేస్తారంట ప్రేయర్ చేసుకోవడానికి, బయటికి పైదాకా వెళ్ళడానికి. కాకపోతే ఈవినింగ్ 4కే క్లోజ్ అయిపోతుంది అనమాట. 150 dirhams ఛార్జ్ చేస్తారు. సో పైదాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దాని స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్ వర్క్ చూడండి ఎంత బాగుందో. సో లోపల ఎలివేటర్ ఉందంట. రంజాన్ రోజు అయితే దాదాపు 4 లక్షల మంది పైదాకా వెళ్ళి ఇక్కడ వాళ్ళు ప్రేయర్స్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక మద్రాసా కూడా ఉంది. సో ఇదంతా కూడా ఒక మద్రాసా, ఇస్లామిక్ ప్రీచింగ్ సెంటర్. అండ్ మధ్యలో మాస్క్ అలాంగ్ విత్ హ్యూజ్ మినారెట్. అండ్ ఇదంతా కూడా మసీద్కి సంబంధించింది అనమాట. సూపర్బ్ ఉంది కదా. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మాస్క్ ఇన్ ద ఎంటైర్ మొరాక్కో. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్న హసన్ 2 మాస్క్ అనేది, సో ఇది ఎంత పెద్దదంటే యాక్చువల్గా ప్రపంచం మొత్తంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న మాస్క్ అంట. నెంబర్ 1 ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, సౌదీలోని మక్కా. సో మక్కా తర్వాత నెంబర్ 2లో ఉన్న ప్లేస్ ఇది. నెంబర్ 3 వచ్చి ఇస్తాంబుల్, నెంబర్ 4 వచ్చి అబుదాబి అంట. సో అబుదాబి కంటే, ఇస్తాంబుల్ కంటే కూడా, టర్కీలో దానికంటే కూడా ఇదే ఈ పర్టికులర్ కాసాబ్లాంకాలో ఉన్న, మొరాకోలో ఉన్న ఈ పర్టికులర్ మాస్కే చాలా పెద్దదంట. సో చాలా హ్యూజ్ అండ్ ఇట్స్ వెరీ ఫేమస్ ఆల్సో. సో ఇస్లాం మతస్థులందరికీ చాలా ఫేమస్ అనమాట. సో మక్కా తర్వాత రెండో మక్కా కింద దీన్ని కన్సిడర్ చేస్తారంట, అంత ఫేమస్ అనమాట ఇది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చెప్పా కదా, అక్కడ దాదాపు ఆ హ్యూజ్ టవర్ మినారెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేయర్స్ అనేది చేసుకుంటుంటారు. అక్కడ దాదాపు 4 lakh members, 4 లక్షల మంది రమదాన్ రోజు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారంట. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clockకి క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి లేదు, మనం లోపల దాకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు. కానీ ఇక్కడ బయట నుంచి మాత్రం మీకు చూపిస్తున్న సూపర్బ్ ఉంది, చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఇది ఓన్లీ మొరాకోలోనే కాకుండా ఎంటైర్ ఆఫ్రికా మొత్తంలోనే అతిపెద్ద మాస్క్ ఇదే. సో ఆఫ్రికా ఖండం మొత్తంలోనే అతిపెద్ద మాస్క్ అనమాట ఇది. సో ఆ మాస్క్ దగ్గర ఉన్నాము. సో దిస్ ఇస్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ కాసాబ్లాంకా. అందుకే ఇక్కడికి వచ్చి చూసుకున్నాం. సో చూసి ఎంజాయ్ చేశారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. హసన్ 2 మాస్క్ దగ్గర విపరీతంగా జనాలు ఉంటారు. కానీ ఇప్పుడు క్లోజ్ అయిపోవడం వల్ల ఈవినింగ్ 4 తర్వాత అయ్యేసరికి మనకు అసలు ఏమాత్రం జనాలు లేకుండా ఖాళీగా కనిపిస్తుంది. సో ఇంత హ్యూజ్ ఉందన్నమాట ఇదంతా కూడా. ఇంత హ్యూజ్ క్యాంపస్ చూడండి. కొన్ని వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉందంట. సో అంత హ్యూజ్ క్యాంపస్, చాలా బాగుంది. ఇప్పుడు మనం సిటీ సెంటర్ వైపు వెళ్తున్నాము. అక్కడ ఒక కేథెడ్రల్ ఉందంట, ప్లస్ ఓల్డ్ టౌన్ సిటీ సెంటర్ అంతా కూడా ఉంది. అసలు ఇక్కడ ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. సిటీ సెంటర్లో ఈ చెట్లన్నీ లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. రోడ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఆ చెట్లు, ఈ రోడ్లు, వెనకాల మబ్బులు, అద్భుతంగా ఉంది. ఇట్ ఇస్ వెరీ వెరీ క్లీన్ అండ్ నీట్. ఇప్పుడు మీరు చూస్తుంది పాపులర్ బ్యాంక్ బిల్డింగ్ అనమాట. సో ఆ పాపులర్ పేరు పెట్టుకున్నట్టే ఇది ఇట్స్ ఎ వెరీ పాపులర్ బిల్డింగ్ కూడా. ఇట్స్ ఎ 200-year-old బిల్డింగ్. ఒకప్పటి ప్యాలెస్ అనమాట. సో ఆ ప్యాలెస్ని వీళ్ళు రెంట్కి తీసుకొని ఇప్పుడు ఇక్కడ దీంట్లో బ్యాంక్ నడిపిస్తున్నారు. లుక్ సో బ్యూటిఫుల్.
ఇప్పుడు మీరు చూస్తుంది ఒక 250-year-old cathedral అనమాట. సో క్రిస్టియన్ చర్చ్ అది. అయితే ప్రస్తుతానికైతే క్లోజ్‌లో ఉంది. ఈరోజు క్లోజ్ అయిపోయిందంట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అసలు వాతావరణం అల్టిమేట్ ఉందబ్బా! వెనకాల సూర్యాస్తమయం అవ్వబోతోంది. బ్యూటిఫుల్ ఉంది. అసలు వ్యూయింగ్ అయితే అల్టిమేట్ అనిపిస్తుంది నాకైతే. చాలా అనిపిస్తుంది. ప్యూర్ వైట్ కలర్‌లో మొత్తం ఈ కేథడ్రల్ కట్టారు. నాకు తెలిసి ఇది బ్రిటిషర్స్ ఉన్న టైంలో కట్టుంటారు ఇది. సో చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కాసాబ్లాంకా పార్క్. సో ఇది వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ పార్క్స్ ఆఫ్ కాసాబ్లాంకా. సో ఇక్కడ అంతా కూడా మనకి వీళ్ళు సాయంత్రం వీళ్ళ సేద తీరడానికి, వాకింగ్‌కి వాటన్నిటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బోల్డ్ అంతమంది ఉన్నారు చూడండి. సో జాగర్స్ పార్క్, వాకర్స్ పార్క్ లాగా అనమాట. సో ఇప్పుడే మనము డౌన్ టౌన్ కాసాబ్లాంకా ఏరియాలోకి వచ్చేసాము. ప్లాస్ మొహమ్మద్ 5 అని పిలుస్తారు. ఎంత హ్యూజ్ ఉంది చూడండి. అసలు ఇక్కడ కాసాబ్లాంకాలో ఏది చూసుకున్నా చాలా బ్యూటిఫుల్‌గా, నీట్‌గా అండ్ మంచి గ్రీనరీ తోటి చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ స్క్వేర్‌లో కూడా బోల్డ్ మంది వచ్చారు చూడండి. బోల్డ్ అని పక్షులు ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా పావురాలు కూడా ఎగురుతున్నాయి. పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. సో చాలా మంది గుమిగూడారు ఇక్కడ. చాలా బాగుంది. ట్రామ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మనకు ట్రామ్ కూడా కనిపిస్తుంది. ట్రామ్ కూడా సిటీ సెంటర్లోంచి వెళ్తుంది. ఇది నగరం నడిబొడ్డంట. సో సిటీ సెంటర్లో ఉంది. ఎంతమంది ఉన్నారు చూడ. సో జనాలందరూ ఇక్కడే ఉన్నారే అనిపించేట్టుంది. ఫ్రెండ్స్ ఇది ఈ ప్లేస్ ఏదైతే మీరు చూస్తున్నారో మొహమ్మద్ 5. సో ఇప్పుడు ప్రస్తుతానికి మొహమ్మద్ 6 కింగ్ అని తెలుసు కదా. సో ఇక్కడ మొరాకోకి మొహమ్మద్ 5 కట్టించిన ప్లేస్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరు కూడా చిన్న పిల్లలతో సహా ఇక్కడ ఆడుకుంటున్నారు. చాలా బాగుంది ఇది లొకేషన్ అంతా కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మంచిగా ఇక్కడ సరదాగా గడపడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. సో ఇక్కడ ఇది ప్లేస్ అంతా కూడా ఇది ప్రాపర్ సిటీ సెంటర్లో. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కాసాబ్లాంకాలో మనకి బోల్డ్ అంత గ్రీనరీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు మంచిగా పార్క్స్ కట్టుకున్నారు. సో పబ్లిక్ గ్యాదరింగ్స్కి వాటన్నిటికీ చాలా బాగుండేలాగా నాకు ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కాన్సెప్ట్ అనేది. సో మామూలుగా మనకి ఇక్కడ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఇస్లాం కంట్రీస్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో ఆడవాళ్ళు మగవాళ్ళు కలవడం అనేది. కానీ ఇక్కడ అందరు కలిసి ఇంత పిల్లలతో పాటు బోల్డ్ అంత సరదాగా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడే మనకి అది కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. సో యూ కెన్ లుక్ ఎట్ ద హోల్. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా మనకు ఫౌంటైన్ కూడా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. ఒకవైపు సన్సెట్, మరోవైపు ఫౌంటైన్. అమేజింగ్ అబ్బా. మధ్యలో గ్రీనరీ. వీ లవ్ కాసాబ్లాంకా అని పెట్టారు చూడండి. అసలు లవ్లీగా ఉంది. చాలా లవ్లీగా ఉంది. బ్యూటిఫుల్గా ఉంది. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఇది. నాకు ఇట్లా ఒక ప్లేస్లోకి వెళ్తే ఇలా అద్భుతంగా అనిపించడం చాలా రేర్గా జరుగుతుంది. బట్ ఇటు చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకవైపు సన్సెట్, మరోవైపు గ్రీనరీ, ఇక్కడ పబ్లిక్ గ్యాదరింగ్, పార్క్ ఏరియా. అసలు ఈ ప్లేస్ చూస్తుంటే అసలు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అంత బాగుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అంత సరదాగా ఆడుకుంటుంటే లుక్ సో బ్యూటిఫుల్. ఈవినింగ్ 5:30కి మొదలైందనమాట ఈ ఫౌంటైన్ షో అనేది. సో మనకి నైట్ అవుతున్న కొద్దీ ఇంకా రకరకాల మల్టిపుల్ టైప్స్ ఆఫ్ షోస్ అనేది ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారంట. సో ఇట్స్ బ్యూటిఫుల్. మనకి ఇక్కడ క్లాక్ టవర్ కూడా కనిపిస్తుంది చూడండి. 5:45 అవుతుంది. ఇంకా కూడా సన్సెట్ పూర్తిగా అవ్వలేదు. సో మనకి ఇంకా మంచి వెలుగుంది. అండ్ దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. ముఖ్యంగా ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి మొహమ్మద్ 5 కట్టించిన ఈ మాన్యుమెంట్ బయట పిల్లలందరూ ఇంత సరదాగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన గేమ్స్ వాళ్ళు ఆడుకుంటుంటే అసలు బ్యూటిఫుల్ ఇది ఎక్స్పీరియన్స్ చూడండి. మనకి చిన్నపిల్లల్ని తిప్పుతున్నారు చూడండి. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. బాలీవుడ్ అనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట. సో వాళ్ళతో మాట్లాడా, వెజిటేరియన్ ఫుడ్ ఉందా అంటే ఉంది అన్నారు. సో ఇప్పుడు మనము ఆ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి ముందు తిన్న తర్వాత అప్పుడు నేను హోటల్కి వెళ్తా. సో హోటల్ ఏంటంటే దాదాపు 18 to 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సిటీకి అవతల ఉంది కాబట్టి ముందు సిటీలో చూసుకోవాల్సిన అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాతే వెళ్దామని చెప్పి అలా నేను డిలే చేస్తున్నాను అనమాట. ఏమన్నా చెప్పండి అబ్బా, కాసాబ్లాంకా సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ ట్రీస్, చెట్లు అయితే చాలా బాగున్నాయి. ప్లస్ అంతేకాకుండా వాతావరణం బాగుంది, మనుషులు బాగున్నారు, ప్లస్ రోడ్లు బాగున్నాయి. ఏది చూసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అనుకోవచ్చు.
మొరాకోలో. ఎక్కడ చూసుకున్నా సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ మనకి రోడ్స్ కానీ, లేకపోతే ఇక్కడ ట్రీస్ కానీ, లేకపోతే బిల్డింగ్స్ కానీ అన్నీ చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉన్నాయి. సో, ఇది ఒక ఆఫ్రికాలో ఉన్న ఒక కంట్రీ లాగా కాకుండా, సో, ఇదొక యూరోప్ కంటిన్యూయేషన్ లాగానే ఉంది. సో, మామూలుగా మొరాకో అనేది మనకి యూరోప్ స్టైల్ ఎక్కువ, ఆఫ్రికన్ స్టైల్ తక్కువ అని విన్నాము. సో, ఈ సిటీ అయితే మొత్తం లిటరల్లీ ఒక యూరోపియన్ సిటీ చూస్తున్నట్టే ఉంది. మనకి బాలీవుడ్ ఇండియన్ రెస్టారెంట్. సో, చూడటానికైతే బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది. సో, ఈ రెస్టారెంట్లో మనకి ఇండియన్ ఫుడ్ కూడా ఉందని చెప్పేసి, ప్లస్ వెజిటేరియన్ ఫుడ్ ఉందని అంటే వచ్చేసాను. ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి మనం ఫుడ్ ఎలా ఉందనేది టెస్ట్ చేసి తినేద్దాం. ఇక్కడ బాలీవుడ్ ఇండియన్ రెస్టారెంట్లో ఇప్పుడే డిన్నర్ చేసా. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ద ఫుడ్. సో, నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా మనకి వెజిటేరియన్ ఆప్షన్ చాలా బాగా అనిపించింది. సో, లెట్స్ గో అండ్ సీ ద రెస్టారెంట్. యాక్చువల్గా నాకు రెస్టారెంట్ చాలా నచ్చింది యాక్చువల్గా. సో, ఇది బాలీవుడ్ థీమ్ కదా. సో, ఎవ్రీథింగ్ విత్ కంప్లీట్ మన బాలీవుడ్ స్టార్స్, యాక్టర్స్ వాళ్ళందరి ఫొటోస్ పెట్టి అప్పటి నుంచి మనకి ప్రాపర్గా బాలీవుడ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. సో, ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ దిస్. సో, ముఖ్యంగా మనకి ఇక్కడ బాలీవుడ్ అని పేరు పెట్టడమే కాకుండా ఆ కాన్సెప్ట్ని, ఆ థీమ్ని ఫాలో అవుతున్నారు చూడండి, చాలా నచ్చింది నాకైతే. ముఖ్యంగా మనకి ఇక్కడ షెఫ్స్ ఏంటంటే మనకి తెలుగు షెఫ్, మనకి హైదరాబాదీ షెఫ్ ఉన్నాడు, ప్లస్ మిగతా ఇద్దరు కూడా ఇండియన్ షెఫ్స్ ఉన్నారు. సో, మనకి హైదరాబాదీ స్టైల్ స్పైసీగా చేసేయమంటే మంచిగా స్పైసీగా చేసి ఇచ్చాడు. ప్యూర్ వెజ్ బిర్యానీ మనకు దొరికింది. సో, నాకు గత 2 రోజుల నుంచి కూడా మొరాకోలో నాకు వెజిటబుల్ బిర్యానీ దొరుకుతుంది. కాకపోతే ఇలాంటి మంచి మనకు కావాల్సిన తీరులో స్పైసీగానైతే దొరకలేదు. బట్ లక్కీలీ టుడే I have experienced the proper vegetarian food. And then మనకి ఆసిఫ్ భాయ్, సో హీ ఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ హోటల్, అండ్ నైస్ మీటింగ్ యూ. సో, ఆయన కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మెనూలో లేని ఆప్షన్స్ కూడా ఇంకా కొత్త కొత్త యాడ్ చేయబోతున్నారంట. దే ఆర్ గోయింగ్ టు యాడ్ పనీర్ ఐటమ్స్, మష్రూమ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారంట. ఈరోజు అయితే సమోసా సూపర్ టేస్ట్ అనిపించింది నాకు. లిటరలీ మనకి హైదరాబాద్లో తిన్నట్టే అనిపించింది సమోసా. అండ్ దెన్ మనకి వెజిటబుల్ పకోడా కూడా చాలా బాగా చేశారు. సో, बहुत अच्छा लगा सर आपसे मिलके. एंड आई एम ग्लैड यहाँ पे कासाब्लांका मुझे आते ही बहुत अच्छा लगा. सबसे पहले बिकॉज यहाँ पे वातावरण इतना अच्छा है, और हर जगह पे जहाँ पे भी देखो पेड़ ही पेड़ है, एंड इतना नीट क्लीन है. ये तो मुझे अफ्रीका ही नहीं लग रहा, मुझे लग रहा है ये तो बिल्कुल यूरोप में ही है. तो यूरोप जैसा ही लग रहा था. Casablanca is a commercial place, ओके, and like Indian restaurant, we have like a couple of Indian restaurants in this city, ओके. जिसमें से authentic Indian cuisine आप देखोगे तो we are having that one. ओके. तो अगर सो बाकी इंडियन रेस्टोरेंट्स में इंडियन शेफ्स नहीं है, हाँ, वहाँ पर ऐसे they are running with this like local people only, मोरक्कन शेफ. Moroccans. Okay, So, that's what is the same problem I had faced even in Tangier as yeah, well. you will face the same problem. तो everywhere मुझे because टैंजियर भी सेम लगा था. रहता मुझे है वो लोग का वहाँ पर में भी ऐसा रहेगा कि एक एक manager है. लेकिन मैक्सिमम दे रन विद मोरक्कन शेफ्स, so इसीलिए उन लोगों को पता नहीं गिविंग था. द ऑथेंटिक टेस्ट व्हाट वी आर गिविंग दैट वन. अब किसी को भी अगर पूछोगे कि जब मैं लोगों से चेक करता हूँ, मोस्टली लाइक टूरिस्ट पीपल दे आर कमिंग, Okay. माय वर्क इज दैट टू check with the quality of the food, what they are liking. So Yes. when I am talking to the guest, means taking the feedback of the other restaurants as well, Oh, okay. because I need to know means what they are giving and what I am giving, Okay. comparative to that. Exactly. So in That's which very way- important. Yeah, तो उसमें मुझे पता लगता है कि लोगों को क्या खाना मांगता है और मैं क्या दे सकता हूँ. क्वालिटी एंड टेस्ट, Yeah. ये दोनों चाहिए. हाँ, तो Because उसमें Indian क्या- खाना बोले हाँ, तो- उसमें क्या होता है जब लोग यहाँ पर आते हैं घूमने फिरने के लिए, अब इंडियंस स्पेशली इंडियंस लोग जब आते हैं यहाँ पर, Yes, दे कैन नॉट ईट द मोरक्कन्स एंड अदर फूड. वो लोग को तो देसी खाना चाहिए. एब्सोल्युटली. आज मुझे वो ड्राइवर हमारे साथ जो आए थे, तो वो एक्चुअली मोरक्कन रेस्टोरेंट पे ले जाने वाला था. मैंने बिल्कुल मना कर दिया. I said हाँ, no तो no, I वही want to होता go है, over. जब वो लोग पूरा कंट्री घूमते हैं, तांजीर, अगादिर या किधर भी, लेकिन जब इधर आके बढ़ते हैं ना भाई, एक अच्छा खाना. एग्जैक्टली. अच्छा जस्ट खाना लाइक खिलाओ. मतलब अभी मैं इंडिया में मुंबई में बैठा जैसा लग रहा था. तो मुझे मैं वो उनको अच्छा वही लगा. बोलता हूँ, आप खाइए फिर बाद में मुझे फीडबैक दीजिए. Yeah, And absolutely. they really love our food, like they are sitting in Mumbai or any part of the India, they are having the food.
Okay, perfect. So- And this is centrally located as well, Centrally right? located. It is in city center. तो ये बॉलीवुड इंडियन बोल के సిటీ సెంటర్, సో సిటీ సెంటర్లోనే ఉంది ఇది. సో ప్రాపర్ ఫుడ్, మనకు ప్రాపర్ ఇండియన్ ఫుడ్ విత్ ఇండియన్ షెఫ్స్ కావాలంటే ఇక్కడికి ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఐ హావ్ ఎంజాయ్డ్ ఇట్. సో కుల్ఫీ ఎంజాయ్ చేశాను నేను. సో ఐ హావ్ It's ఎంజాయ్డ్ homemade. ఎవ్రీథింగ్. It's homemade. ఎవ్రీథింగ్ ఇస్ హోమ్ మేడ్. ఓకే, ఫెంటాస్టిక్. అందుకే నాకు చాలా నచ్చింది. సో ఐ హావ్ ఎంజాయ్డ్ దిస్ టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి మొరాకోకి వచ్చేటైతే మాత్రం, ఒకవేళ కాసాబ్లాంకాకి వచ్చేటైతే మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ బాలీవుడ్ ఇండియన్ రెస్టారెంట్. నైస్ మీటింగ్ యూ ఆసిఫ్ భాయ్. Have a nice evening. రైట్. అండ్ ఇది మొత్తం నా వ్లాగ్ ఈ రోజుకైతే. సో ఇంకా మనం మన హోటల్కి వెళ్ళలేదు. సో ఇంకా నేను చెక్ ఇన్ చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ తర్వాత నాకు కనీసం లంచ్ కూడా చేయడానికి కుదరలేదనమాట. ఐ వాజ్ ఆన్ ద రోడ్. మనకి ఆ తర్వాత మనము బుల్లెట్ ట్రైన్లో వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ లొకేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. సో నాకు కాసాబ్లాంకా అయితే సూపర్గా నచ్చింది. అంటే సిటీ నచ్చింది, ఆ తర్వాత నాకు ఇక్కడ వైబ్ నచ్చింది, ఇక్కడ క్లీన్లీనెస్ నచ్చింది, అండ్ మన ఇండియన్ ఫుడ్ నచ్చింది. సో రేపు ఎల్లుండి ట్యూనిషియాలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే అది కొంచెం మోర్ స్ట్రిక్టర్ ముస్లిం కంట్రీ అంట. సో అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఇంత కంఫర్టబుల్గా ఉంటుందా లేదో తెలియదు. దట్ ఈస్ ఆల్సో వెరీ క్లోజ్ టు యూరోప్. సో అందుకని మేబీ అక్కడ కొంతమంది అయినా ఇండియన్స్ ఉంటారు అనుకుంటున్నాను. లెట్స్ సీ, అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. టేక్ కేర్, బై.